హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు కైరా ఫ్యాషన్ యాక్సెసరీస్. ఎవరైనా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే పక్కనున్న బెల్ బటన్ క్లిక్ చేసుకోండి. సో రెగ్యులర్ అప్డేట్స్ వస్తాయి మీకు. థ్యాంక్ యూ అండి. లాస్ట్ టైం బ్లాక్ బీట్స్ కాంబో పెట్టాను, ఆసమ్ రెస్పాన్స్ అండి, అసలు అన్ఎక్స్పెక్టెడ్. ఇంకా నా దగ్గర స్టాక్ లేదు అంటున్నా, నాకు అదే కాంబో కావాలి అని చాలామంది రిప్లై ఇచ్చారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ టు వన్ అండ్ ఆల్. ఇంకా 2-3 లాస్ట్లో కాంబోస్ ఏమో లెఫ్ట్ ఓవర్ అండి. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ అయితే యూ కెన్ పింగ్ మీ. అలాగే లింక్స్ అన్నీ గ్రూప్స్కు ప్రతి గ్రూప్లో పెడుతున్నాను, సబ్స్క్రైబ్ చేసుకోండి. డబుల్ బెట్ క్లిక్ చేశారంటే రెగ్యులర్ అప్డేట్స్ వస్తాయండి. సో ఈరోజు స్పెషాలిటీలో ఇయర్ రింగ్స్ కాంబోస్ చూపిస్తున్నాను. ప్లీజ్ అండి, బీట్స్ వన్స్ అగైన్ ఐఎమ్ రిపీటింగ్, ఈచ్ కాంబోకి కాంబో 1 కాంబో 2 అలా పెట్టేశానండి. పైగా బీట్స్ అస్సలు చేంజబుల్ అవ్వదు, మిక్స్ అండ్ మ్యాచ్ ఇట్ ఈస్. సో యాజ్ ఇట్ ఈజ్ మళ్ళీ చాలా మందికి ఆల్రెడీ రిక్వెస్ట్ చేశాను. బ్లాక్ బీట్స్లో కూడా అదే కంప్లైంట్స్ వచ్చాయండి, మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవచ్చు అని. అలా రిక్వెస్ట్ అండి, నేను అలా అయితే చేయలేను. ఆల్రెడీ నేను ప్యాక్ చేసి పెడుతున్నాను కాంబో 1 కాంబో 2 అని. సో యాజ్ ఇట్ ఈజ్ అయితేనే నేను ఇవ్వగలుగుతానండి. అన్ని కాంబో ఈచ్ 1 ఓన్లీ లెఫ్ట్ అండి, ఈచ్ 1. ఓకేనండి, సో వెంటనే చూసేద్దాం. వావ్, సీ దిస్ అండి, ఎంత ప్రెటీ కలర్స్. అసలు 1 to 1 ఏ కలర్ మ్యాచ్ అవ్వకుండా, అంటే ఈ కలర్ రిపీట్ అయ్యింది అని కంప్లైంట్ లేకుండా కలర్ కాంబినేషన్ పెట్టానండి. సో స్టార్టింగ్ విత్ హియర్, దిస్ ఇస్ మొనాలిసా బీడ్, రియల్ మొనాలిసా అండి. అగేట్స్ వచ్చేసాయి, అగేట్స్ కలర్కి చక్రీ బాల్ ఇచ్చాను, ఎంత బాగుందో చూడండి. దెన్ అగైన్ దిస్ ఇస్ మెరూన్ డ్రాప్స్ కూడా ప్లెయిన్ కాదండి, రియల్ బీడ్స్ కటింగ్స్లో వస్తాయి. దెన్ బ్లాక్ జుంకా విత్ హుక్ అండి, హుక్ ఈజ్ అటాచ్డ్, చూడండి ఇలా అటాచ్ వచ్చేస్తుంది. దెన్ దిస్ అగైన్ పింక్ మోడల్, డార్క్ రూబీ పింక్ అంటారు కదండి, అలా మోడల్. సింపుల్గా ఎలిగెంట్గా కిడ్స్ అయినా పెద్దవాళ్ళైనా ఎవరైనా లైట్ వెయిట్కి చాలా బాగుంటుంది. దిస్ ఇస్ ఎల్లో కలర్, ఎల్లోలో మొనాలిసా బీడ్ అండి, ప్లెయిన్ అండ్ బటర్ఫ్లై. సో మొనాలిసా అంటే సెమీ ప్రీషియస్ బీడ్స్, చాలా ఫెన్సీగా ఉంటాయి, చాలా బాగుంటాయి. సో హుక్స్ వచ్చేసరికి మీకు ఇక్కడ ప్లెయిన్ హుక్ ఒకటి వచ్చింది, దెన్ పోల్కి హుక్ అండి, పోల్కి హుక్ చూడండి. సో సింగిల్గా మీరు తీసుకుంటే, విడివిడిగా తీసుకుంటే ఇది ఒక్కటే కాస్ట్ మీకు 300, 350, 400 అలా వస్తుందండి. ఇది 250 స్టార్టింగ్ రేంజ్. సో ఓవరాల్గా చూస్తే మీకు సింగిల్గా తీసుకుంటే చాలా కాస్ట్ పడుతుందండి. సో ఈ కాంబో వచ్చేసరికి ఓన్లీ 650 అండి. నేను ఇక్కడ పెట్టేస్తున్నాను. సో మీరు పిక్ తీసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది, నాకు ఇలానే స్క్రీన్ షాట్ పెట్టండి. ఓన్లీ 650. ఓకేనండి, ఫస్ట్ కాంబో 650, ఐఎమ్ రియలీ సారీ, 600 అండి, 600 ఓన్లీ. సో 650 చెప్పేశాను బై మిస్టేక్. సో 600 అండి. కాంబినేషన్ చూడండి, అస్సలు అటు ఇటు లేకుండా ఉంది. ఓకేనండి, సో మూవింగ్ టు అనదర్ కాంబో. కానీ మిస్ అవ్వకండి ప్లీజ్, సింగిల్ కాంబో అవైలబుల్, రిపీటెడ్ అయితే పాసిబుల్ కాదండి, అస్సలు స్టాక్ అనేదే లేదు. సో కమింగ్ టు సెకండ్ కాంబో, చూడండి ఎంత బాగున్నాయో అసలు కలర్స్, ఆసమ్ కలర్స్ అండి, అసలు ఒకదానికి ఒకటి మ్యాచ్ అనేదే లేదు. సో కమింగ్ సీ హియర్, ఇక్కడ వచ్చేసరికి లైట్ పర్పుల్ కలర్ అండి. అండ్ ఆ బీడ్స్కి చూడండి నేను ఇలా మువ్వలు ఇచ్చేసాను. అండ్ దిస్ ఇస్ హుక్స్, చూడండి ఎంత ప్రెటీగా ఉన్నాయో. కలర్స్ బీడ్స్ చూడండి, ఫెన్సీ బీడ్స్ ఎంత బాగున్నాయో. అండ్ ఇది పెయింటెడ్ బీడ్స్ అండి. ఇవి ఈచ్ మనము పేర్ కొనడానికి వెళ్తేనే 200, 250 అలా ఇయర్ రింగ్స్కి కాంబినేషన్ ఇస్తున్నారండి. ఈ హుక్ చూడండి ఎంత బాగుందో చూడండి. అండ్ దిస్ మొనాలిసా బీడ్స్కి కటింగ్స్లో ఇలా డిజైన్ వచ్చేస్తుందండి, ప్యాటర్న్ ఇలా వచ్చేస్తుంది, చూపిస్తాను చూడండి ఎంత బాగుందో. సో ఇలా లీఫ్ మోడల్లో కటింగ్ వస్తుంది. ఇలా గేట్స్లో కలర్స్ వాడాను. అండ్ అగైన్ దిస్ ఇస్ సేమ్ ప్యాటర్న్లో బ్లూ ఇచ్చాను, రాయల్ బ్లూ, ఆరెంజ్ కలర్ ఒకటి. సో అన్ని కలర్స్ యూనిక్గా పెట్టానండి. ఓకేనా, చక్రీ బాల్స్ ఎంత బాగున్నాయో చూడండి. అసలు మీరు ఈ రేంజ్లో ఈ కాంబోలో అసలు ది బెస్ట్ ప్రైస్ అండి, ది బెస్ట్ ప్రైస్ అంటే ప్రైస్. సో మిస్ చేసుకోకుండా బుక్ చేసేసుకోండి. ఇమీడియట్లీ బుక్ చేసుకున్నారంటే మీకు డెఫినెట్లీ దొరుకుతుందండి మీకు నచ్చిన కాంబో. ఓకేనా, సో దిస్ ఇస్ సెకండ్ కాంబో అండి, ఇలా తీసేసుకోండి. సెకండ్ కాంబో 600. ఓకేనా,
సో ప్లీజ్ నేను మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను, నాకు విడిగా ఫొటోస్ అడగండి. ఇవే ఫొటోస్, నా దగ్గర వేరే ఫొటోస్ ఏం లేదు. ఇంత క్లియర్గా నేను ఫోటో షూట్ చేస్తున్నాను. సో జస్ట్ 600 ఓన్లీ సింగిల్ కాంబో అవైలబుల్ అండి. రిపీట్ అయితే పాసిబుల్ కాదంటే కాదండి. ఓకేనండి. సో విల్ మూవింగ్ టు థర్డ్ కాంబో. ఓకే, సో హియర్ ఈజ్ ద థర్డ్ కాంబో. అగైన్ ఇక్కడ చూడండి, నేను కలర్స్ ఎక్కడా మిక్స్ అండ్ మ్యాచ్ చేయకుండా, అంటే ఈ కలర్స్ రిపీట్ అవుతున్నాయి అనకుండా నేను అన్నీ మిక్స్ అండ్ మ్యాచ్లో పెట్టాను. సో హియర్ చూడండి ఎంత బాగుందో పోల్కి హుక్. సో పోల్కి స్పేసర్స్తో చిన్నవి బుజ్జిగా బ్లాక్ కలర్స్తో చేసేసాను. దెన్ ఆరెంజ్, దెన్ ఇక్కడ వచ్చేసరికి కాఫీ కలర్, లైట్ గ్రే కలర్, నేవీ బ్లూ, స్కై బ్లూ, ఇలా అన్ని కలర్స్ డిఫరెంట్ అండి. ఈ బీట్ చూడండి ఎంత బాగుందో, అసలు ఆసమ్. దీంట్లో బ్లాక్ బీట్స్ చేపించేసుకోండి మ్యాచింగ్, ఆసమ్ అంటే ఆసమ్. సో దిస్ ఇస్ అండి పోల్కి హుక్ వచ్చేస్తుంది. ఇక్కడ వచ్చేసరికి 2 హుక్స్ ఉన్నాయండి. ఇది అగైన్ పెయింటెడ్ బీట్స్ అండి, మొనాలిసా బీట్స్కే పెయింట్ చేసి ఇలా స్టోన్ స్టిక్ చేసా, హ్యాండ్ పెయింట్ అండి. బ్యాక్ సైడ్ కూడా ఇలా వస్తుంది చూడండి, బ్యాక్ సైడ్ కూడా. సో కింద వచ్చేసరికి మువ్వలు ఇచ్చేసాను, ఇలా బాగుంటుంది మువ్వలు. ఓకేనండి. సో ఇది కాంబో వచ్చేసరికి సేమ్ 600 అండి. మిస్ అవ్వకండి ప్లీజ్, మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను. కాంబో సేల్ అవుట్ అయిపోతే మేకింగ్ చేయడానికి అయితే పాసిబుల్ కాదండి. ఉంటేనే ఇవ్వగలుగుతాను, లేదంటే లేదు. రియల్లీ సారీ అండి. సో మీరు ఇలా పిక్ తీసేసుకోవచ్చు. క్లియర్ పిక్ అండి, చాలా బాగుంది. కాంబినేషన్లో అయితే ఏ కలర్స్ రిపీట్ అవ్వటం లేదు. సో రిపీట్ అయితే మటుకు చెప్పండి. ఓకేనా. థర్డ్ కాంబో 600. మీరు బిఫోర్ డిస్పాచ్ ఫోటో అడిగినా సేమ్ డిస్పాచ్ చేసే ముందు మీకు పిక్ పెడతానండి. ఎంత తొందరగా బుక్ చేసుకుంటే ఫస్ట్ మీకే వస్తుందండి. నేను లింక్లో కూడా అప్డేట్ చేస్తాను, కాంబోస్ ఏవైతే అవైలబుల్ ఉన్నాయో ఏవి లేవో నేను అప్డేట్ చేస్తానండి. సో ప్లీజ్ ఫాలో. సో మూవింగ్ టు ఫోర్త్ కాంబో. వావ్, సీ దిస్ అండి, దిస్ ఇస్ ఫోర్త్ కాంబో. బ్లర్ అయిపోతుంది. ఓకే, సీ హౌ ప్రెటీ ఇట్ ఈస్. కలర్స్ చూడండి, నేను ఏది ఎక్కడ మ్యాచ్ లేకుండా పెట్టాను. సో ఇక్కడ వచ్చేసరికి మీనాకారి బీట్స్, ఓ గాడ్, మీనాకారి బీట్స్ ఇలా డిజైన్ వచ్చేస్తుందండి. సో దీనికి ఏంటంటే చేంజబుల్ హుక్స్. నేను ఇలా మామిడి పిందెల్లో స్టడ్ టైప్ ఇచ్చాను, స్టడ్ మోడల్ ఇచ్చానండి. సో ఇలా స్టడ్ మోడల్లో మీరు ఏవైనా చేంజ్ చేసుకోవచ్చు, ఈ బీట్స్లో ఏవైనా చేంజ్ చేసుకోవచ్చు. అలా అని స్టడ్డే వద్దు, హుక్ కావాలి అనుకున్న వాళ్ళకి ఇక్కడ ప్లెయిన్ హుక్ ఉందండి. సో ఆప్షన్స్ చేంజ్ అయ్యేది అయితే పాసిబుల్ లేదండి. అందులో హుక్ చేంజ్ చేసుకోవచ్చు, అలా అయితే అస్సలు కాదండి. నేను ఆల్రెడీ ముందే చెప్తున్నాను, మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను. సో ఒకరు ఇద్దరు కాదండి, చాలామంది ఉన్నారు, అందరికీ నేను రెస్పాన్సిబుల్ చేయాలి. సో చేంజింగ్ అయితే పాసిబుల్ కాదు. సో దిస్ ఇస్, సి హౌ ప్రెటీ ఇట్ ఈస్ అండి. సో ఇలా బ్యాక్ సైడ్ హుక్ వచ్చేస్తుంది. డిఫరెంట్ కలర్స్, మొనాలిసా, దెన్ ఫెన్సీ బీట్స్, అగేట్స్ చూడండి అన్నీ. ఇక్కడ చూడండి పోల్కి హుక్స్ బ్లాక్లో సింపుల్గా హుక్ ఇచ్చేసాను. ఇది మెరూన్ కలర్ అండి. సో చాలా బాగుంటుంది, ఇలా మువ్వలు వచ్చి అన్ని కలర్స్ కవర్ అయిపోతాయి. సో కాస్ట్ వచ్చేసరికి 650 అండి. 650. మీరు ఈ బీట్స్ తనిగా తీసుకొని చూడండి ఎంత కాస్ట్ పడుతుందో మనకే తెలుస్తుంది. ఓకేనండి. సో కాస్ట్ చాలా రీజనబుల్లో పెట్టాను. మనం హుక్ వచ్చేసరికి హుక్ 200-250 కాస్ట్ అండి. నార్మల్ హుక్స్ కొన్నా మీకు 200-250 అలా పడుతున్నాయి. ఇక్కడ నేను పోల్కి హుక్ ఒకటి మామిడి పిందె తీస్తున్నాను, మామిడి పిందె పైన పర్ల్స్ వచ్చాయండి స్టడ్కి. దెన్ ఇక్కడ పోల్కిది, దెన్ పోల్కి స్పేసర్స్తో ఇలా చేశాను కదండి. దెన్ ఇవి 150 మీనాకారి బీట్సే ఇలా ఉంటాయండి కాస్ట్. సో ఇక్కడ వచ్చేసరికి 650కి మీకు దొరుకుతుంది ఈ కాంబో. సో ఇలా ఫోటో తీసేసుకోండి, మీకు ఐడియా వచ్చేస్తుంది. 650, ఓన్లీ 650 అండి. సింగిల్ కాంబో అవైలబుల్, రిపీట్ అయితే లేదండి. ఓకేనండి. సో మూవింగ్ టు ఫిఫ్త్ కాంబో. కానీ మిస్ చేసుకోకుండా ఏ కాంబోకి అవి మళ్ళీ చూడండి. చేంజ్ అయితే పాసిబుల్ కాదండి. ఇప్పుడు ఈసారి తీసుకున్నామా లేదు చేంజ్ చేసుకోవాలనుకుంటున్నారా, అస్సలు కుదరదండి. ఒకసారి పే చేశారు అని అంటే అది తీసేసుకోవాల్సిందే. సో ఐఎమ్ మూవింగ్ టు నెక్స్ట్ కాంబో అండి. సో దిస్ ఈజ్ అవర్ ఫిఫ్త్ కాంబో అండి. ఫిఫ్త్ కాంబో, వావ్ చూడండి అసలు ఎంత కలర్ఫుల్ బీడ్స్ పెట్టేశాను. ఇక్కడ చూడండి. సో యాక్చువల్లీ మేము చేస్తాను కదా, సో వావ్ అని అలవాటు అయిపోయింది అనమాట.
సో దిస్ ఇస్ సో హియర్ ఈజ్ అవర్ 5th కాంబో అండి. స్టడ్ చూడండి, స్టడ్ కూడా ఇలా స్పేసర్ ఇచ్చేసాను. స్పేసర్ ఎంత బాగుందో చూడండి, బ్యాక్ సైడ్ చూడండి ఇలా. సో స్టడ్ కింద వచ్చేసరికి జపనీస్ బీడ్ అండి. ఈ బీడ్కి ఏం కలర్ పోదు, పెయింటెడ్ బీడ్స్ అండి. సో ఈ బీడ్ అండి, జపనీస్ బీడ్ ఇట్ ఈస్. దెన్ దిస్ అండి, మొనాలిసా బీడ్స్ ఎంత బాగా డిజైన్ వచ్చేసిందో కటింగ్స్లో. మొనాలిసా జనరల్లీ ప్లెయిన్ చూస్తారు కదా, సో ఇలా కటింగ్స్లో డిజైన్ వస్తుంది. సో మువ్వలు కూడా చూడండి, క్లారిటీ కనపడుస్తుంది మీకు, నా క్వాలిటీ ఏంటి ఏమన్నది మీకు తెలుస్తుంది. సో చాలామంది కొన్న వాళ్ళు డెఫినెట్లీగా తెలిసే ఉంటుంది ఇప్పటికి నా క్వాలిటీ ఏంటన్నది. సో దిస్ ఇస్ టంబల్స్ అండి. సో దిస్ ఇస్ టంబల్స్ అండి. టంబల్స్ చూడండి ఎంత బాగున్నాయో. సో టంబల్ బీడ్స్, అగేట్స్ అండ్ దిస్ మనాకారీ బీడ్స్. సో ఇవి వచ్చేసరికి బ్లాక్లో అండి, ప్లెయిన్ నార్మల్ బీడ్సే, ఫెన్సీ బీడ్స్ అనొచ్చు మీరు. సో ఇలా అన్ని కలర్స్ కవర్ అయ్యేలాగా చూడండి, ఒపాక్ క్రిస్టల్స్ అన్నీ కవర్ అయ్యాయండి. సో ఇక్కడ పోల్కి వచ్చేసరికి చూడండి ఎంత బాగుందో, అసలు ఆసమ్ కదండి. సో ఇలా పోల్కి స్టడ్ వచ్చేస్తుంది, ఇక్కడ ఇంకొక హుక్ వస్తుందండి. సో ఇది కాంబో. సో ఇది కాస్ట్ వచ్చేసరికి 650 అండి. సో ఇది 650 ఎందుకు అని అంటారా, మీరు ఇక్కడ ఇందులో జపనీస్ బీడ్స్ వస్తున్నాయి, మొనాలిసా కాస్ట్లీ బీడ్స్ వస్తున్నాయి. సో దానివల్ల ఇది మీకు కాస్ట్ పడిపోతుందండి. సో బీడ్స్ మేకింగ్ కూడా చేయాలి కదండి. సో ఇక్కడ ఈ ఒక్కటే 300 అండి, 300. ఇది వచ్చేసరికి 180 బీడ్సే. దెన్ అగైన్ 200 పోల్కి హుక్, ఇది ఒక 100 రూపీస్ హుక్ అండి. సో అన్నీ ఇలా కాస్ట్ విడివిడిగా చూసుకుంటే మీకు ఎక్కడో పోతుంది. 650 రూపీస్కి కాంబో వచ్చేస్తుందండి, ఓన్లీ 650. షిప్పింగ్ యాజ్ ఐ ఆల్రెడీ సెట్ ఫ్రీ అండి, ఓకేనా. సో దిస్ కాంబో అండి, ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి ప్లీజ్. మిక్స్ అండ్ మ్యాచ్ అండి. సో కలర్స్ ఆర్ వెరీ అట్రాక్టివ్, డోంట్ మిస్ ఇట్ అవుట్. సో ఫ్రెండ్స్, దిస్ ఇస్ 6th కాంబో. చూడండి ఎంత బాగుందో అసలు, ఒక్కొక్క బీడ్కి చూడండి కలర్స్ ఎలా మ్యాచ్ చేశానో. దిస్ ఇస్ టంబల్ బీడ్స్, టంబల్ ఫెన్సీ బీడ్స్ అంటారండి, చాలా బాగుంటుంది. ఆ కలర్స్ అట్రాక్టివ్. అండ్ దిస్ ఇస్ హుక్, ఇది మీరు చూసే ఉంటారు, ఇలా హుక్ మోడల్, ఎంత రింగ్స్ వచ్చేసి ఎంత ప్రెటీగా ఉందో చూడండి. మ్యాచింగ్ బాల్ ఇచ్చేసాను. సో దిస్ ఇస్ 1. అండ్ దిస్ అగైన్ మొనాలిసాలో షైనింగ్ బీడ్ ఎంత బాగుందో. సో పోల్కి ఇక్కడ వచ్చేసరికి మీకు 1 2 3 4 హుక్స్ వస్తున్నాయండి, రైట్. సో దిస్ ఇస్ లీఫ్ మోడల్ అండి, చాలా బాగుంటుంది. లీఫ్ మోడల్ అంటే మొనాలిసాలోనే కటింగ్ వచ్చి చాలా బాగుంటుంది. సో ఆల్మోస్ట్ అన్ని కలర్స్ కవర్ అయ్యాయండి ఈ కాంబోలో కూడా. సో నేను ఏ కాంబో చేసినా ఆ కాంబోలో అన్ని కలర్స్ అనేది మిక్స్ అండ్ మ్యాచ్ చేసి పెట్టేశానండి, ఓకేనా. సో బ్లూ కలర్, రాయల్ బ్లూ పోల్కి హుక్స్ చూడండి ఎంత బాగుందో, షైనింగ్ అంటే ఎంత బాగుంటుందంటే ఇలా పెట్టుకుంటే. సో లైట్ వెయిట్ అండి, ఇట్స్ వెరీ లైట్ వెయిట్. సో ఇలా కాంబినేషన్ చేసి పెట్టేసుకోవచ్చు మీరు. కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ 600 అండి, ఓన్లీ 600. సో ఇలా తీసేసుకోండి పిక్ ఏమైనా ఉంటే, సో ప్రాబ్లం ఉండదు. ఇలా సేమ్ యాజ్ ఇట్ ఈస్ 6th కాంబో. మీరు బుక్ చేసేటప్పుడు కూడా ఏ కాంబోనో ఇలానే ఫోటో తీసి పెట్టారంటే నాకు ఈజీగా ఉంటుందండి బుక్ చేయడానికి. సో అవైలబుల్ ఉన్నది లేనిది నేను చెప్పేస్తానండి. మూవింగ్ టు 7th. వావ్, సీ దిస్ అండి, దిస్ ఇస్ 7th కాంబో. ఆసమ్ కదండి. సో అగైన్ ఇక్కడ మొనాలిసాలో ఇక్కడ ఒక స్పెషల్ చూడండి ఎంత బాగుందో అసలు. ఇలా వచ్చేసి పెయింటింగ్ స్టోన్స్ వచ్చేసాయి. సో సంథింగ్ అంటే ఇప్పుడు మనం కటింగ్లో చూసాం, ప్లెయిన్ చూసాం, ఇక్కడ స్టోన్స్ వచ్చేసాయి అనమాట. స్టోన్ పేస్టింగ్ చేసాం. ఇది మామూలుగా మనం హ్యాండ్తో స్టోన్ పేస్టింగ్ అవ్వదండి. ఇదేంటంటే ఇక్కడ ఇలా హోల్స్ డ్రిల్లింగ్ చేపిస్తారు, ఇక్కడ డ్రిల్లింగ్ చేసి మళ్ళీ స్టోన్ పేస్టింగ్ అవుతుంది. సో ఇలా హుక్స్ వచ్చేస్తుంది. హుక్స్ కూడా చూడండి, మూన్ హుక్స్ ఎంత బాగున్నాయో. సో ఏ కాంబోకి ఆ కాంబో బాగుంది బాగా లేదు అని చెప్పలేమండి, అలా ఉన్నాయి అట్రాక్టివ్ కలర్స్. సో దిస్ ఈజ్ మై కలెక్షన్స్. సో ఐ హోప్ మీకు అందరికీ కలర్స్ నచ్చాయని. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, లైక్ చేయండి, ఫాలో చేయండి, సో దట్ ఐ కెన్ గెట్ మోర్ అండ్ మోర్ అట్రాక్టివ్ కలర్స్ అండి. సో ఈ కాంబోలో చూడండి ఎక్కడైనా కలర్ రిపీట్ అవుతుందేమో. బాగున్నాయి కదా ఫెన్సీ బీడ్స్ అన్నీ, అంటే ఒక్క దాంట్లోనే అన్నీ మీకు వచ్చేస్తున్నాయి, ఆల్మోస్ట్ అన్నీ కవర్ అయిపోతున్నాయి. సో దట్ ఈజ్ ది బెస్ట్ ఆప్షన్ అండి. కాంబో తీసుకోవాలి అని అనుకున్న వాళ్ళకి ఇలా తీసేసుకుంటే చాలా బాగుంటుంది. సో కాంబో వచ్చేసరికి 700, 7th కాంబో 700 అండి.
సో స్క్రీన్ షాట్ తీసుకునేటప్పుడు మేక్ ష్యూర్ ఇలానే తీసుకోండి ప్లీజ్, ఓకేనా. 600, ఓకే, బ్యూటిఫుల్ కదండి. సో మూవింగ్ టు నెక్స్ట్ కాంబో. సో దిస్ ఇస్ మై 8th కాంబో. 8th కాంబోలో చూడండి అన్నీ అట్రాక్టివ్ కలర్సే ఉన్నాయి. ఇందులో హుక్స్ కూడా 3 వచ్చేసాయి. హుక్స్లో ఏంటంటే ఇదొక ప్యాటర్న్ వచ్చింది, దెన్ అగైన్ దిస్ ఇస్ వన్ మోర్ ప్యాటర్న్. సింపుల్గా కూడా చిన్నవి అంటే మీ కిడ్స్కి ఏమైనా ప్రిఫర్ చేస్తున్నారని అంటే వాళ్ళు కూడా ఇలా చేసుకోవచ్చు, మనమైనా వేసుకోవచ్చు అండి, అలా ఏం లేదు. సో కిడ్స్కి వెళ్ళినప్పుడు ఈ హుక్స్ ఇలా మ్యాచ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. దెన్ బిగ్ బీడ్స్కి ఇలాంటి హుక్స్ పెట్టుకుంటే ఆసమ్ లుక్ అండి. సో దిస్ ఇస్ అండ్ హియర్ చూడండి ఎంత బాగుందో, ఈ కలర్ చూడండి గ్లాసీగా ఎంత క్లాసిక్లో ఉంది కదా. సో దిస్ ఇస్ ద స్పెషాలిటీ ఆఫ్ దిస్ బీడ్స్ అండి. సో విడివిడిగా తీసుకుంటే మాత్రం మీకు ఎంత కాస్ట్ పడుతుందో మీకే అర్థమైపోతుందండి. ఇంత తక్కువ కాస్ట్లో మీకు ఈ బీడ్స్ వస్తున్నాయంటే సో ఆసమ్ కదండి. సో పర్ల్ వచ్చి ఎంత బాగుందో చూడండి అసలు, ఓకేనండి. సో ఈ కాంబో అగైన్ వచ్చేసరికి ఓన్లీ 600, ఓన్లీ 600 అండి. నేను కానీ మేకింగ్ చేయకపోతే ఇలాంటి కాంబోస్ వస్తే ఎన్నైనా తీసి పెట్టుకుంటానండి. సీరియస్లీ ఇంత తక్కువ బడ్జెట్లో మీకు వస్తున్నాయి అని అంటే సో మీరు మిస్ అవ్వుతారా అండి, మీరు చెప్పండి. 8th కాంబో ఓన్లీ 600 రూపీస్. అసలు ఎంత అంటే ఫెన్సీ బీట్స్ కూడా ఎంత బాగున్నాయో చూడండి. అసలు ఆ గ్లాసీ లుక్ చూడండి ఎంత బాగుందో, మెరూన్ కలర్. మీరు ఇలానే బ్లాక్ బీట్స్ కాంబోలో చేయించుకుంటారు. నెక్స్ట్ నేను మళ్ళీ రిలీజ్ ట్రై చేశాను ఇంకొక కాంబో రిలీజ్ చేయడానికి. సో ఇలా బీట్స్లో చేయించుకోండి, మీకు మిక్స్ అండ్ మ్యాచ్ అయిపోతుంది, చాలా బాగుంటుంది. సో ఈ కాంబో ఇలా ఫోటో తీసేసుకోండి. 8th కాంబో 600, ఓన్లీ ఫర్ 600. నాకు స్క్రీన్ షాట్ ఇలానే ఉండాలి ప్లీజ్ అండి, ఓకేనా. సో మూవింగ్ టు నెక్స్ట్ కాంబో. ఇది 9th కాంబో అండి, 9th కాంబో. సో వావ్, సీ దిస్ హుక్స్, వావ్ వావ్ వావ్. సో బాగుంది కదండి. ఇక్కడ అగైన్ ఇందాక నేను ఎలా చెప్పానో ఎక్స్ప్లెయిన్ చేశాను కదండి మొనాలిసాకి. సో ఇలా డ్రిల్లింగ్ చేసి మరి పేస్టింగ్ అవుతుందండి. సో ఈ డైరెక్ట్గా మనం స్టిక్ చేస్తే ఉండవండి. ఈ బీడ్స్కి మనం పెయింట్ కూడా చేయించుకోవచ్చు, చాలా అంటే చాలా బాగుంటుంది. నేను ట్రై చేస్తాను పెయింటెడ్ బీడ్స్ కూడా మీకు రిలీజ్ చేయడానికి ఇలానే. సో ఇందులో వచ్చేసరికి మీకు 2 హుక్స్ ఉన్నాయి, పోల్కి హుక్స్ అండి. ఇది కొంచెం కాస్ట్ పడుతుందండి ఈ హుక్ వచ్చేసరికి. దెన్ అగైన్ పోల్కి హుక్ ఉంది ఇందులో. సో ఈ బీడ్స్ అన్నీ కొంచెం కాస్ట్లీ వన్స్ అండి. సో కాస్ట్ వచ్చేసరికి 650 అండి, ఓన్లీ 650. అసలు ఇది ఒక్కటే మీరు తీసుకున్నారంటే 250 అలా కాస్ట్ పడుతుందండి, ఇది ఒక్కటే. సో మీకు ది బెస్ట్ ప్రైస్ వచ్చేసింది మీకు ఇక్కడ 650, ఓకేనండి. సో ఐఎమ్ మూవింగ్ టు అనదర్ కాంబో. వావ్, ఇక్కడ పర్ల్స్ వచ్చేసిందండి. ఈ పర్ల్స్ ఏంటంటే మంచి పర్ల్స్ అండి, చాలా బాగుంటుంది. చూడండి ఎంత బాగుందో, బుజ్జిగా. అసలు ఇలాంటివి స్టడ్స్ ప్రిఫర్ చేస్తున్నారు అని అంటే ఆసమ్. అసలు ఫెన్సీ బీడ్స్లో అన్నీ కలర్ చేశాను ఆల్మోస్ట్ అన్నీ. ఇది గ్రీన్ అండి, డార్క్ గ్రీన్ అలా కనపడుస్తుంది, సో కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇది అగైన్ పెయింటెడ్ బీడ్స్లో ఇలా హుక్ వచ్చేస్తుంది. చూడండి ఎంత బాగుందో, రైట్. సో మొనాలిసాలో చూడండి ప్రెట్టి కలర్స్, ఇంగ్లీష్ కలర్స్ వచ్చేసాయి. సో ఇలా అన్నీ కవర్ అయిపోతాయి. 2 పోల్కి హుక్స్ వచ్చేసాయండి. ఇక్కడ మొనాలిసా బీడ్, ఇది కూడా మొనాలిసానే అండి, ప్లెయిన్ మొనాలిసా బీడ్. మొనాలిసాలో చాలా షేప్స్ వస్తాయండి, షేప్స్ కూడా మనం చేసుకున్నట్టే వస్తాయన్నమాట. మనం కస్టమైజ్ ఎలా చేపిస్తామో అలానే చేస్తారండి. సో అన్నీ నేను కస్టమర్ని బట్టి నేను కస్టమైజ్ చేయించలేనండి, ఎందుకంటే అన్నీ నేను ఆర్డర్ ఇచ్చేటప్పుడు బల్క్లో ఇవ్వాలండి, 1-2 పీసెస్ కాదు కదా. సో అందుకని ఇలా ఉంటుంది. సో కాంబో వచ్చేసరికి ఓన్లీ 600 అండి, ఓన్లీ 600 ఎందుకంటే ఇవి పోల్కి హుక్స్ రేట్ తగ్గుతుంది కదండి 650తో కంపేర్ చేసుకుంటే. సో 600కి వచ్చేస్తుంది. సో ఇది తీసేసుకోండి, స్క్రీన్ షాట్ ఇలానే, ఓకేనండి. సో దిస్ ఈజ్ అవర్ 11th కాంబో అండి.
సో టైం రన్నింగ్. చూడండి ఎంత బాగుంది అసలు, ఆసమ్. ఈ కాంబో అయితే అస్సలు మిస్ చేసుకోకండి. దీంట్లో 3 హుక్స్ వచ్చేస్తున్నాయి. సో పోల్కి హుక్ లేదండి ఇందులో. పోల్కి హుక్ లేదు కాబట్టి రీజనబుల్ ప్రైస్ పెట్టేశాను. పోల్కి హుక్ లేదు కానీ బీడ్స్ ఆర్ సెమీ ప్రీషియస్ అండి. ఐ టెల్ యూ వై. సో దిస్ ఈజ్ రోజ్ కోరల్స్ ఉంటాయి కదండి, రోజ్ పెటల్స్ అండి యాక్చువల్లీ బ్లాక్ కలర్లో. సో ఇవి కాస్ట్లీ పడుతుంది. దెన్ అగైన్ ఇవి జపనీస్ బీడ్స్ హుక్స్ వచ్చేసాయి. ఇవి 300 400 అలా కాంబోస్లో కూడా చూసారంటే ఇవి కాస్ట్లీ పడుతుందండి. దెన్ దిస్ ఇస్ బటర్ఫ్లై హుక్స్. బటర్ఫ్లై చూడండి ఎంత షైనింగ్ ఉందో. సో ఇవి ఒరిజినల్ బీడ్స్ అండి. దెన్ బ్లాక్ రెడ్, ఇందులో రెడ్లో మీకు డిజైన్ క్లియర్గా కనపడుతుంది. సో ఇది చూడండి. సో హుక్స్ వచ్చేసరికి ఇక్కడ ఈ హుక్స్ చాలా బాగుంటాయండి. పింక్ దెన్ ప్లెయిన్లో ఒక హుక్ ఇచ్చాను. సో దిస్ అగైన్ మొనాలిసా డిజైన్ బీడ్స్. సో ఈ కాంబో స్పెషాలిటీలో పోల్కి ఉండదు కానీ మీకు రీజనబుల్ ప్రైస్లో వచ్చేస్తుంది. రీజనబుల్ ప్రైస్లో ఓకేనండి. ప్రైజెస్ అయితే ఇవే అండి, చేంజెస్ అయితే అస్సలు అవ్వదు. సో 600 11th కాంబో. ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి. కలర్స్ అగైన్ ఎక్కడా నేను రిపీట్ చేయలేదు, ఓకేనా. ఈ కాంబోలో కూడా రిపీట్ అవ్వలేదు. సో మూవింగ్ టు అనదర్ కాంబో అండి. సో దిస్ ఈజ్ మై అనదర్ కాంబో. సో కలర్స్ చూసేసుకోండి ఫస్ట్. సో ఇక్కడ వచ్చేసరికి మీరు పింక్ 2 కలర్స్ ఉన్నాయనుకోవచ్చు. సో దట్ ఈస్ అగైన్ టంబల్స్ అండ్ దిస్ ఇస్ మొనాలిసా. బోత్ ఆర్ డ్యూయల్ షేడ్ అండి. ఇది సింగిల్ షేడ్ అయితే అది డ్యూయల్ షేడ్. సో ఆ షేడ్స్ డిఫరెంట్గా ఉంటుందన్నమాట అండి. సో దిస్ ఈజ్ అవర్ 12th కాంబో. నేవీ బ్లూ, పక్కన చూడండి అసలు గ్లాసీ పెయింటింగ్ బీడ్స్, మీనాకారి పెయింటెడ్ బీడ్స్. ఇక్కడ వచ్చేసరికి మనకు 3 హుక్స్ వస్తున్నాయండి. చాలా బాగుంది కదా అసలు. ఇలాంటి హుక్స్ చిన్న స్టడ్స్ చాలా బాగుంటుంది. చాలామంది నన్ను అడిగారు ఇలా కాంబోస్ రిలీజ్ చేయొచ్చు కదా అని. సో ఫైనలీ మీ అందరి కోసం ఇలాంటి కాంబోస్ నేను రిలీజ్ చేసేస్తున్నాను ఈరోజు. సో వెంటనే బుక్ చేసేసుకోవాలి. మళ్ళీ నన్ను అడగండి ప్లీజ్, కాంబోస్ అయిపోయాయి అని చెప్పి ప్లీజ్ అలా అయితే చేయకండి. సో ప్రైస్ వచ్చేసరికి 650, ఓకేనండి. సో ఇలానే స్క్రీన్ షాట్ తీసేసుకొని పెట్టేసేయండి నాకు. సో ఇంకో 2 core కాంబోస్ ఉన్నాయండి, నేను చూపించేస్తాను వెంటనే. సో హియర్ ఈజ్ మై అనదర్ కాంబో అండి. వావ్, లెవెండర్ కలర్ ఎంత బాగుంది కదండి. బ్లాక్ అండ్ దిస్ ఇస్ 2 కలర్స్ అండి, రాయల్ బ్లూ అండ్ నేవీ బ్లూ. సో అండ్ అగైన్ గ్రీన్లో ఇక్కడ వచ్చేసరికి మీకు ప్లెయిన్ మొనాలిసా. దిస్ ఇలా వస్తాయండి ప్లెయిన్ మొనాలిసా అంటే. సో ఇవే మనకు కాస్ట్లీ పడతాయి ప్లెయిన్. ఇవి కాకుండా ఇంకా ఆ రింగ్స్ చూడండి, ఎంత ఫినిషింగ్ చూడండి ఎంత నీట్గా ఉందో. సో దిస్ ఇస్ కాల్డ్ అవర్ ఫినిషింగ్ అండి. ఇలాంటి క్వాలిటీ మీకు దొరకాలి అని అంటే డెఫినెట్లీ మీరు పే చేయాలి కదండి. క్వాలిటీ దెన్ ఫినిషింగ్, మీకు ఫినిషింగ్ నచ్చితేనే కదండి నా దగ్గర తీసుకుంటారు. సో ఫినిషింగ్ కోసమనే నేను వీడియో షూట్ చేస్తున్నాను. సో అలా అయితే నేను పిక్స్ పెట్టేస్తాను కదండి. సో దిస్ అగైన్ సీ దిస్ రింగ్స్ ఫినిషింగ్ చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకేలాగా ఉండటం ఈక్వల్గా. దెన్ ఆ పర్ల్స్ వేయటం, ఆ పర్ల్స్ కూడా క్వాలిటీ పర్ల్స్ అండి, పిచ్చి పర్ల్స్ అస్సలు వాడను. దిస్ ఇస్ రియల్ బీట్స్ అండి, రియల్ పర్ల్స్, ఓకేనా. సో ఇక్కడ కూడా 3 హుక్స్ వచ్చేసాయండి. అండ్ 3 కాదు 4 హుక్స్. ఈ హుక్ చూడండి ఎంత బాగుందో. ఇది ఇక్కడ రింగ్ టైప్ మోడల్లో అండి. దెన్ దిస్ మొనాలిసా కటింగ్ బీడ్స్ లీఫ్ మోడల్ వచ్చేస్తుంది. సో ఇవన్నీ ఒరిజినల్ బీడ్స్ కాబట్టి ఈ కాంబోలో నేను ఏమీ ఫెన్సీ బీడ్స్ ఏది వాడలేదండి, అన్నీ రియల్ బీడ్స్ వాడేశాను. సో రియల్ బీడ్స్ ప్లస్ 3 హుక్స్ వచ్చేస్తున్నాయండి, ఓకేనా. సో కాంబో వచ్చేసరికి 650. కలర్స్ చూసేసుకోండి, ఎక్కడా కలర్స్ రిపీట్ అవ్వలేదు, ఓన్లీ 650 అండి. సో దిస్ ఈజ్ అవర్ 13th కాంబో. సో ఇలానే ప్రింట్ తీసుకోండి. కలర్స్ ఆల్మోస్ట్ అన్నీ పికప్ అయిపోయండి. పింక్, డార్క్ గ్రీన్, లెవెండర్, బ్లాక్, బ్లూ. సో దిస్ ఈజ్ రన్నింగ్ కలర్. దిస్ ఈజ్ ద బెస్ట్ కాంబో అండి. సో కాంబోస్ అన్నీ ఆఫ్ కోర్స్ అన్ని కాంబోస్లో అన్ని కలర్స్ కవర్ చేశాను. బట్ ఇఫ్ యూ సీ దిస్ ఈజ్ ఆల్సో అ గుడ్ కాంబో. ఆరెంజ్ అన్నీ ఉన్నాయి కదా రన్నింగ్ రెయిన్బో కలర్స్ లాగా, రైట్ అండి. సో మూవింగ్ టు అనదర్ కాంబో అండి, లాస్ట్ అండ్ ఫైనల్ కాంబో. సో దిస్ ఈజ్ మై లాస్ట్ కాంబో అండి. దిస్ సి ప్రెటీ కలర్స్ అండ్ ఇందులో స్పెషాలిటీ చూడండి. మొనాలిసా హుక్ ఇచ్చేసాను, పోల్కి హుక్ ఇచ్చాను.
పోల్కి హుక్లో ఇలా ఫెన్సీ బీట్ పెట్టేశాను. అండ్ రైస్ పర్ల్స్ అండి, రైస్ పర్ల్స్ అసలు ఇలానే కొన్ని పోతాయండి ఇయర్ రింగ్స్ అలాన్ మీకు రైస్ పర్ల్స్తో. అది కూడా 300 కన్నా తక్కువ ఉండదండి, 300 కన్నా ఫర్ ష్యూర్. సో నేను రైస్ పర్ల్స్తో హుక్ ఇచ్చేసాను. దెన్ అగైన్ మీకు 3 హుక్స్ సపరేట్గా ఇస్తున్నా, బీడ్స్ ఇచ్చేసాను. ఓకేనండి. సో కలర్స్ చూసుకోండి ఒకసారి ఎంత బాగుందో. సో అన్ని టంబల్ బీడ్స్ ఉన్నాయి, అగేట్స్ ఉన్నాయి, అన్ని కలర్స్ కవర్ అయిపోయాయండి ఇందులో. హుక్స్ కూడా 3 ఇచ్చేసాను, రైట్. సో ఇది 14th కాంబో అండి. 14th కాంబో వచ్చేసరికి 650 అండి. ఇలానే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. సో ఈరోజు స్పెషల్లో ఇదే అండి. మరికొన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ ఫాలో అవర్ ఛానల్ కైరా ఫ్యాషన్ యాక్సెసరీస్. అలాగే ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ గ్రూప్లో కూడా ఫాలో చేయండి. లింక్స్ నేను ఇదే గ్రూప్లో అంటే ఈ వీడియో కిందనే అన్ని డీటెయిల్స్ పెట్టేస్తానండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ అండి.